హాయ్ అందరికీ, నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ వరల్డ్. ఈరోజు సరదాగా నేచర్లో గడుపుదామని అలా వచ్చేసాను అనమాట. అలా డ్రాగన్ ఫ్రూట్ తోటకు వచ్చాము. నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ తోట చూడండి. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కోసేస్తున్నారనమాట. వాళ్ళు సేల్ చేసుకోవటం కోసం కోస్తున్నారు. మనం వెళ్ళి షాప్లో కొనుక్కునే దానికన్నా తోటకెళ్ళి మన చేతులతో మనం తెంపుకోవటంలో ఆనందం వేరే ఉంటుంది కదండి. చూసారా ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో? అలా వెళ్ళి తెంపుకోవడం మొదటిసారి అనమాట. అందుకే చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ కూడా చేశాను అనమాట నేను. అలాగే పైనే కాకుండా కింద చూస్తే అసలు తోటంతా ఈ పూలే అండి, శంఖం పూలు. మనం ఇంట్లో కుండీలో పెంచుకుంటే అసలు పూలు సరిగా పూయవు కదండి. ఇక్కడ చూసారా అసలు తోట మొత్తం కూడా ఉన్నాయన్నమాట. ఎంత బాగా అనిపించిందో. ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి. ఫ్రూట్ చూసారా ఎలా ఉందో? చాలా ముద్దుగా కూడా ఉంది కదా. ఈ ఫ్లవర్ చూడండి, అసలు తోట మొత్తం ఉన్నాయండి. మనం పెంచుకుంటే మాత్రం ఇంట్లో పెరగవు. బయట చూసారా ఎలా ఉందో? ఎంతైనా నేచర్కి ఫ్రీడమ్ కావాలి కదండి. ఆ ఫ్రీడమ్ అనేది మనం కూడా ఇవ్వాలి. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ని తెంపుకుంటున్నామండి. అసలు తోట నిండా ఫ్రూట్సే ఉన్నాయి. ఎంత బాగుందో. కలరు లోపల పింక్ కలర్ అండి. చాలా ప్యూర్గా ఉందన్నమాట. నేను బయట చూసినప్పుడు ఇంజెక్షన్స్ చేస్తారేమో అనుకున్నా, అంత కలర్ ఉండడం కోసం. లేదండి, అవి న్యాచురల్గా కూడా అంత కలర్ ఉంటాయి అన్నమాట. మేము అక్కడ తిని చూసి తెచ్చుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఛాన్స్ మీకు వస్తే ఖచ్చితంగా మీరే వెళ్ళి తెంపకొచ్చుకోండి. అసలు ఆ ఫీల్ ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. అసలు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఎంజాయ్గా కూడా ఉంటుందండి. సరదాగా అలా నేచర్తో గడిపేయండి. మీకున్న బాధలన్నీ మర్చిపోవచ్చు. చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చండి. ఈ రోజుకి ఇంతే. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.